హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం దొండకాయ వేపుడు పకోడీలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇదిగోండి, దొండకాయలు అరకిలో, ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, దీంట్లో పసుపు, జీరా పౌడరు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఇప్పుడు మనం ఇవి దొండకాయలు ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇట్లా ఇటు ఇటు తీసేయాలి. తీసేసి ఇట్లా మజ్జిగ కోసి ఇట్లా దీన్ని 3 భాగాలు చేసుకోవాలి. అట్లా సన్నగా చేసుకోవాలన్నమాట ముక్కలు. ఇట్లా దొండకాయలన్నీ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. దొండకాయ పండితే బాగోదండి, ఇట్లా ఉంటేనే దొండకాయలు కరకరలాడుతూ బాగుంటాయి. మనం ఇలా చేసుకున్నాం అనుకోండి కూర, మనకి 4 రోజులైనా ఉంటుంది, ఏం అవ్వదు. నూనెలో వేపుతాం కదా. అవి అట్లా అన్నీ ఇట్లా చేసుకొని ఒక బౌల్లో ఇట్లా వేసుకున్నాం. చూసారా ముక్కలు అట్లా బారుగా. ఎప్పుడు దొండకాయ ఒకే రకంగా వేపుకోకుండా ఇట్లా డిఫరెంట్గా వేపుకుంటే బాగుంటాయి. దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నామండి. దీన్ని మసాలా పట్టించేటప్పటికి మనకు ఆయిల్ కాగిద్ది. మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేద్దాం. ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువే నూనె వేసుకోవాలండి, పకోడీలాగా చేస్తున్నాం కదా. కొద్దిగా ఎక్కువ నూనె వేసుకుంటే బాగా తేలి వస్తుంది. ఆయిల్ చాలు. ఆయిల్ వేడెక్కేలోపు మనం దొండకాయలకి మసాలా పట్టిద్దాం. దొండకాయకి 1 స్పూన్ ఫస్ట్ ఉప్పు వేసుకుందాం. దొండకాయకి లోపల ఉప్పు పట్టిద్ది. వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం. ఎక్కువ అక్కర్ల, కొద్దిగా టేస్ట్కి. ఇప్పుడు ఈ ఉప్పు ఇది దీనికి బాగా ముక్కలకి ఇట్లా పట్టిద్దాం. లోపల ముక్కలు చప్పగా లేకుండా ఉప్పు పట్టి ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, ఇట్లా పట్టించేసి ఇప్పుడు ముక్కలకి బాగా ఉప్పు పట్టిద్ది. ముక్కలు కూడా టేస్ట్గా ఉంటాయి తినటానికి. ఇట్లా బాగా పట్టించినాక దీంట్లో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపిండి, 1 స్పూను గరం మసాలా పౌడరు, 1 స్పూను కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా చాలండి, ఎక్కువ వేయక్కర్లేదు. కొద్దిగా జీరా పొడి, అది కొద్దిగా ఈ మసాలాకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. అది వేసుకొని ఇట్లా బాగా కలిపి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టిద్దాం. ఇంకా నీళ్లు వేయొద్దండి. నీళ్ళు వేస్తే కనుక బాగా దీంట్లో ఉన్న తడి ఆ పిండికి సరిపోద్ది. ఇదిగోండి, బాగా ఇట్లా కలుపుకోవాలి.
ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఇదిగో మసాలా ముక్కలు పట్టించాం కదా, ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో ఇట్లా వేసుకుందాం. ట్రై చేయండి, బాగా టేస్ట్ బాగుంటాయి. చాలు, అవి వేగినాక మళ్ళీ వేరే వేసుకున్నాం. రెండోసారి బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా వేపుకుందాం. ఇట్లా ఇట్లా వదిలేస్తే బ్రౌన్ షేడ్ వచ్చిన దాకా వేపుకోవచ్చు. ఇదిగోండి బాగా వేగినాయి బ్రౌన్గా. ఇప్పుడు మనం డిష్లోకి తీసేసుకుందాం. ఇట్లా వేగితే సరిపోతాయి, మరీ నల్లగా చేయకండి, బాగోదు. ఇప్పుడు డిష్లో తీసాము కదా, అది చూసారా ఎట్లా వచ్చినాయో. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక ట్రిప్ వేద్దాం. నెక్స్ట్ ట్రిప్ ఇంకో ట్రిప్కి వస్తాయి, సరిపోతాయి. ఇవి కూడా అట్లానే బ్రౌన్ షేడ్గా వేద్దాం. అది నూనెలో ఇట్లా అంతా ఒక దగ్గర విడివిడిగా వచ్చేటట్టు చేసి ఇట్లా వదిలేస్తే ఏగుతాయి. ఇదిగోండి అయిపోయింది ఏగి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఇవన్నీ దీంట్లో డిష్లోకి తీసుకుందాం. తీసుకొని లైట్గా కొద్దిగా కారపొడి చల్లుదాం. చేయండి, అందరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే టేస్ట్ తెలుస్తుంది. ట్రై చేసి అందరూ మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి చేసుకొని నేర్చుకుంటారు, ఇట్లా చేసుకోవచ్చని. కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. మీకు గనక ట్రై చేసిన తర్వాత నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, అది అంటే మరీ కారం లేకపోతే బాగోదు నంచుకుంటానికి. ఇది ఇలా ఉత్తిది తినచ్చు, సైడ్ డిష్గా కూడా భోజనం టైంలో సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు. ఇది 3 రోజులు 4 రోజులు నిల్వ ఉంటాయి ఇలా చేసి పెట్టుకుంటే. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇట్లా చేసి పెట్టుకోవచ్చు, దొండకాయ పాడవదు. అయిపోయింది, రెడీ. దొండకాయ మసాలా రెడీ. బాగా వేడివేడిగా బాగా మసాలా టేస్ట్తో, అల్లం వేసాం కదా, అల్లం టేస్టు మసాలా టేస్ట్తో మంచి స్మెల్తో తింటుంటే బాగా కరకరలాడుతూ సూపర్గా ఉన్నాయి. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి.